సర్వశక్తి గల దేవుణ్ణి అనే మాటతోనే మొదలుపెట్టాడు. నేను సర్వశక్తి గల దేవుణ్ణి అన్న మాటతోనే మొదలుపెట్టాడు. 15వ అధ్యాయంలోనేమో యెహోవా వాక్యము అబ్రామునకు ప్రత్యక్షమై, అబ్రామా, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని అక్కడ అబ్రహాముని గణపరిచాడు. నీ బహుమానం అత్యధికమైద్దయ్యా అని. కానీ ఇక్కడ ఆదికాండం 17లో ప్రత్యక్షమైనప్పుడు, అబ్రామా, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండు అని అప్పుడు మొదలుపెట్టి చెప్పాడు. పిచ్చి అబ్రామా, శారా స్త్రీ ధర్మం ఉడిగిపోయిందైతే అది నీకు వింత, నీకు అసాధ్యం, ఆమెకు అసాధ్యం. మనుషులను ఇదిగో ఈ చేతులే నిర్మించాయి. మట్టి బొమ్మలను చేసి ఊపిరూది ఆటాడిస్తున్నాను నేను. నాకు అసాధ్యమైనది ఉంటుందా? 2 సార్లు వాడాడు నేను సర్వశక్తి గలవాడిని ఒక చోట. 18లో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని 2 మాటలు అబ్రాం దగ్గరే మాట్లాడాడు. ఏమండి, తన్ను గూర్చి తానే చెప్పుకున్నాడు. ఆయన అసమాన ధీరుడు, అసమాన బల సంపన్నుడు, ఆయనకు సమానులు ఎవరూ లేరు. ఆయనకు అసాధ్యమైనది ఏది? చెప్పాలి గట్టిగా, లేదు. కానీ అసమాన బల సంపన్నుడైనా శక్తి సంపన్నుడైనా మనము దేవునిని పరిమితం చేయొచ్చు. ఇది పాయింట్. మనం దేవుని శక్తిని పరిమితం చేయొచ్చు. ఎలాగో చెప్తా. పెద్ద నది ప్రవహిస్తుంది.